వాట్ మిస్టర్ రాహుల్ గాంధీ, రెండేళ్ల సంధి నీకు తెలంగాణ కనబడలేదా? ఓట్లేసిన ఇక్కడి ప్రజలు నీకు గుర్తు రాలేదా? తెలంగాణ జనానికి నువ్వు ఇచ్చిన మాటలు మర్చిపోయావా? గెలిచిన తర్వాత ఏనాడు తెలంగాణ ముఖం చూడని నీకు ఇప్పుడు మాత్రం ముఖం ఎలా చెల్లుతుంది? నీ దిక్కుమాలిన ప్రజావంచక పాలనను భరించలేక తెలంగాణ జనం ఆహాకారాలు చేస్తుంటే కనీసం విన్నావా? రైతుగోస చూసావా? విద్యార్థి బాధ విన్నావా? ఆటో అన్న ఆర్తనాదం నీకు వినబడలేదా? ఆడబిడ్డల కన్నీళ్లు నీకు కనబడలేదా? బలహీన వర్గాల బిడ్డల బాధ కన్నెత్తి చూసావా? మరి ఏం పోడ్చావని ఇప్పుడు తెలంగాణకు వస్తున్నావు? ఆగాగు, మా తెలంగాణ ప్రజల తరపున నీకు చాలా ప్రశ్నలున్నాయి. వాటన్నిటికీ జవాబు చెప్పి ఈ గడ్డ మీద అడుగుపెట్టు మిస్టర్ రాహుల్. ఈ కాంగ్రెస్ లీడర్లవి గుండెలో బండలో అర్థం కావడం లేదు. అసలిది ప్రజాప్రభుత్వమో మజా ప్రభుత్వమో అర్థం కావట్లేదు. జనం చచ్చిపోతున్నా ఇటు దిక్కు కన్నెత్తు కూడా చూడని రాహుల్ గాంధీ ఇప్పుడు ముఖానికి పౌడర్ రాసుకొని మరీ తెలంగాణకు వస్తాడట. మెస్సీ ఫుట్బాల్ ఆట కోసం తెలంగాణకు వస్తున్నాడు రాహుల్ గాంధీ. అసలు రెండేళ్ల నుంచి గుర్తురాని తెలంగాణ రాహుల్కు ఇప్పుడెలా గుర్తొచ్చింది? ఇన్నాళ్లు ముఖం చాటేసి ఆఫ్టర్ ఆల్ ఒక ఫుట్బాల్ మ్యాచ్ కోసం, అది కూడా నీ ఎంటర్టైన్మెంట్ కోసం తెలంగాణకు వస్తావా మిస్టర్ రాహుల్ గాంధీ? అసలు నీకు కొంచెమైనా నీతి నిజాయితీ ఉన్నాయా? ఇచ్చిన మాట నిలబెట్టుకునే లక్షణం నీలో మచ్చుకైనా ఉందా? ఏం ఉద్ధరించావని ఇప్పుడు తెలంగాణకు వస్తున్నావు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేసి ఇన్నాళ్లు ఎక్కడ ఊరేగావు? అసలు ఇన్ని రోజులుగా తెలంగాణకు ముఖం చూపించావా? నిన్ను గెలిపించిన ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకున్నావా? అశోక్ నగర్లో విద్యార్థులకు నీ నోటితో ఇచ్చిన హామీ మరిచిపోయావా? విద్యార్థులు రోడ్డెక్కి లాఠీ దెబ్బలు తింటుంటే నీకు తెలంగాణ గుర్తురాలేదా? విద్యార్థులకు స్కూటీలు ఇస్తానని చెప్పావుగా, మరి వచ్చి ఇచ్చావా? జాబ్ క్యాలెండర్ కోసం విద్యార్థులు పోరాడుతుంటే ఒక్కరోజైనా వచ్చి ధైర్యం చెప్పాలని నీకు అనిపించలేదా? నీకు నీ కుటుంబ సభ్యులకు పదవులు రాగానే విద్యార్థుల ఉద్యోగాల సంగతి మర్చిపోయారా? గురుకులాల్లో విష ఆహారం తిని పిల్లలు ప్రాణాలు విడుస్తుంటే నీ గుండెకు కనీసం పాపం అనిపించలేదా? నువ్వు కుర్చీ ఎక్కించిన పాలకుడు భూములన్నీ బుక్క పెడుతుంటే తెలంగాణకు వచ్చి అడ్డుకోవాలని ఎందుకు అనుకోలేదు? తెలంగాణ రైతుల వీపుల మీద లాఠీలు విజృంభిస్తుంటే నీ మనసుకు అయ్యో పాపం అనిపించలేదా? గత 10 ఏళ్లుగా ఆగిపోయిన రైతు ఆత్మహత్యలు మీ పాలనలో మళ్లీ మొదలైతే నీకు పాపం అనిపించలేదా? ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కలవాలని నీ మనసుకు తట్టలేదా? సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 46 మంది చనిపోతే తెలంగాణకొచ్చి ఎందుకు ఓదార్చలేదు? ఆ కుటుంబాల ఆర్తనాదాలు నీ చెవికి వినిపించలేదా ఢిల్లీ బాబు? ఎస్ఎల్బీసీ టన్నెల్లో జాడలేకుండా పోయిన ఉత్తరాది కార్మికుల ఆత్మఘోష నీకు వినబడలేదా? కాకి డ్రెస్సు వేసుకుని ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు మర్చిపోయావా రాహుల్? 162 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే నీకు తెలంగాణ ఎందుకు గుర్తురాలేదు? ఆటో డ్రైవర్లకు నెలకు 12,000 ఇస్తామన్న హామీ ఉత్తదేనా? ఆరు గ్యారంటీలన్నీ మీ ప్రభుత్వము భద్రంగా అటకెక్కిస్తుంటే తెలంగాణకు వచ్చి బుద్ధి చెప్పాలని అనిపించలేదా? బీసీ డిక్లరేషన్ పేరుతో మీ ప్రభుత్వం పచ్చి మోసం చేస్తుంటే నీకు కనిపించలేదా? ఉన్న బీసీ రిజర్వేషన్ల వాటాలో కూడా అడ్డంగా కోత పెడితే నీకు ఉలుకు పలుకు లేదా? హైదరాబాద్ నడిబొడ్డున బీసీ బిడ్డ సాయి ఈశ్వర్ పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటే తెలంగాణకు ఎందుకు రాలేదు? సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ఓదార్చే సోయి నీకు లేదా? పైగా తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇచ్చావని బీహార్లో డబ్బా కొట్టుకుంటావా? ఆడబిడ్డలకు మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న 2,500 హామీ నీకు గుర్తుందా రాహుల్? ఆడబిడ్డలకు న్యాయం చేయడానికి తెలంగాణకు రావాలనిపించలేదా? 1,00,00,000 మంది ఆడబిడ్డలు కోటీశ్వరులు అయ్యారో లేదో తెలుసుకోవడానికి రాలేదేం రాహుల్ మహాశయ? తెలంగాణలో సకల వర్గాలు రోడ్డెక్కి ఉద్యమిస్తుంటే వచ్చి వారికి న్యాయం చేయాలని నీ బుర్రకు తట్టలేదా రాహుల్? చేతిలో రాజ్యాంగం బుక్కు పట్టుకొని బిల్డప్ ఇస్తే సరిపోద్దా?
తెలంగాణలో ప్రజాస్వామ్యం బతికుందో లేదో వచ్చి తెలుసుకోవా? మీ పార్టీ పాలిత రాష్ట్రంలో ప్రజల బాగోగులు మీకు అక్కర్లేదా? పథకాలు అమలవుతున్నాయో లేదో తెలుసుకునే బాధ్యత నీకు లేదా? కేవలం మీ గల్లాపెట్టెలు నింపడానికే తెలంగాణ పనికొస్తుందా? నమ్మి ఓటేసిన ప్రజలను పలకరించడానికి నీకు ఒక్కరోజు టైం కూడా దొరకలేదా? ఇవన్నీ మానేసి ఇప్పుడు ఒక ఫుట్బాల్ ఆట కోసం తెలంగాణకు షోపుటాపు చేసుకుంటూ వస్తావా? ముందు తెలంగాణ ప్రజలు అడిగే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పు. జవాబు చెప్పిన తర్వాతే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టు మిస్టర్ రాహుల్ గాంధీ.